అనిల్, ఇంతవరకు మీ అమ్మగారు లలితమ్మ గారు వండిన వంటలు తిన్నావు. ఇప్పుడు నీ భార్య సమీర నీ మీద ప్రేమ ఎక్కువై అన్నం ఉప్మాలో వండేసిన, కూరలో కాస్త ఉప్పు ఎక్కువ వాడేసిన అనకుండా ఎలా ఉన్నా సరే సమీర నువ్వు సూపరు. మా అమ్మ కూడా నా జీవితంలో ఇంత అందంగా వండలేదని పొగడాలి సుమా, లేకపోతే మనకు తేడా వచ్చేది. అనిల్, అన్నం చావచ్చు, కూర ఉప్పెక్కువచ్చు, కోపం నీకు రావచ్చు, కొట్టాలనిపించవచ్చు. అన్నం చావచ్చు, కూర ఉప్పెక్కువచ్చు, కోపం నీకు రావచ్చు, కొట్టాలనిపించవచ్చు. చెయ్యి చేసుకున్నావో శ్రమలు తెచ్చుకుంటారు, ఊరంతా చూస్తారు, రేలు పెట్టి చూపుతారు. ఈనాడు మీరు పెళ్ళాడినారు, విడివిడిగా ఉన్న మీరు ఒకటైనారు, విడివిడిగా ఉన్న మీరు ఒకటైనారు. సమీరా, మీ తల్లిదండ్రులు ఇంతవరకు ఎలా ప్రేమగా చూసావో ఇక నుండి మీ అత్తమామలు సుబ్బారావు గారిని, లలిత గారిని ప్రేమగా చూడాలని తెలియజేస్తున్నానమ్మా. మీ ఇంటి వారు వచ్చినప్పుడు వారికి పచ్చేపల కూర ఉండి, మీ అత్తింటి తరపు వారు వచ్చినప్పుడు వారికి ఎండి చేపలు పులుసెట్టకుండా నా అమ్మ కాదా, ఇరువురిని ఒకే రీతిగా ప్రేమగా చూడాలి. అలనాడు అబ్రహాము షారావలే ఇంటికొచ్చిన దైవజనులకు చక్కటి పరిచర్య చేసి దైవ దీవెనలు పొందాలని మీ ఇంటి వారొస్తే మాంసాలు వండొద్దు, ఆయనింటి వారొస్తే దీక్షలు విసరొద్దు. సమీరా, మీ ఇంటి వారొస్తే మాంసాలు వండొద్దు, ఆయనింటి వారొస్తే దీక్షలు విసరొద్దు. ఏ ఇంటి వారైనా మీ ఇంటి వారేనని పరిచర్య చెయ్యాలి, వందనాలు పొందాలి. ఈనాడు మీరు పెళ్ళాడినారు, విడివిడిగా ఉన్న మీరు ఒకటైనారు, విడివిడిగా ఉన్న మీరు ఒకటైనారు.